2/6 సార్. సార్ 2/6 చూడండి పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళాలి. సార్ వచ్చింది సార్. డబుల్ క్లిక్ ఇవ్వండి. దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చి చూడండి, డీటెయిల్స్ కనిపిస్తాయి. వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది సార్. ఎక్కడ వచ్చింది? కంపెనీ కోడ్ వచ్చింది. కంపెనీ కోడ్ ఒకటే కదా వచ్చింది. అవును సార్. కంపెనీ కోడ్ వచ్చింది. ఓకే, మీరు ఇచ్చింది అదే కదా, టీటీఎంఓ కదా, సేవ్ అయింది అయితే. ఓకే ఫైన్ ఫైన్, సేవ్ అయింది. థర్డ్ కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకే, కంపెనీ కోడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేయాలి, అంతే కదా? చేయండి అది. OX16. మీకు పాత్ ఐడియా ఉందా? నావిగేషన్ పాత్ తెలుసు కదా మీకు? పాత్ కొద్దిగా ఐడియా ఉంది సార్. అంటే అంత పర్టికులర్ తెలియదు. పాత్ అనేది తర్వాత నేర్చుకోండి. టీ కోడ్స్ గుర్తు పెట్టుకుంటే తర్వాత పాత్ అనేది పెద్దగా అడగరు కదా ఎవరు ఇంటర్వ్యూలో కూడా, తర్వాత నేర్చుకోవచ్చు. టీ కోడ్స్ ఇంపార్టెంట్. ఓకే, అందుకే నేను మీకు పాత్ చెప్పట్లేదు. OX16 కంపెనీ కోడ్ ఇచ్చేయండి. సేవ్. సో కంపెనీ ఇవ్వండి. ఇక్కడ కంపెనీ ఏంటి మంది? టెస్ట్లోకి వెళ్తారా? సేమ్ ఇచ్చారు కదా, చూడండి. మనకి మీకు అర్థమైన కంపెనీ కోడ్ CCCOCD అని ఉంది కదా ఫస్ట్ లో. అక్కడ కర్సర్ పెట్టి చూపించండి. కర్సర్ పెట్టండి. CCCD అనేది కంపెనీ కోడ్ అది. ఓకే, మీరు సిటీ వచ్చేసి నెల్లూరు ఇచ్చారు, కంపెనీ వచ్చేసి టాటా TTGRP అని ఇచ్చారు కదా, టాటా గ్రూప్. సో అంటే మనం ఏం చేసాం, కంపెనీ కోడ్ ని టాటా గ్రూప్ తోటి అసైన్ చేస్తున్నాం, లింక్ చేస్తున్నాం. ఓకే, లింకింగ్ అయిపోయింది. లింక్ చేసి సేవ్ చేయాలి. మనం సేవ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. సేవ్ చేయండి. ఎందుకంటే కంపెనీ కోడ్ని కంపెనీ తోటి లింక్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయడానికి డేటా అనేది ఫ్లో అవుతుంది అనమాట. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అంతేనా? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఓకే సార్, అయిపోయింది కదా. సేవ్ అయిపోయింది. సో ఇది చేసేసాం. తర్వాత ఏం చేయాలి? మనం బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి. డిఫైన్ బిజినెస్ ఏరియా. OX03లోకి వెళ్ళిపోండి, అంతేనా? డిఫైన్ బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి. మనం కంపెనీ క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము, కంపెనీని కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. తర్వాత బిజినెస్ ఏరియాస్, ఎగ్జాంపుల్ టాటా కంపెనీ ఉంది, వాడి బిజినెస్ ఏరియాస్ ఏమేమి ఉంటాయి? చాలా ఉంటాయి. డిఫరెంట్ ఏరియాస్ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. అట్లా మనం బిజినెస్ ఏరియాస్ అనేది కూడా క్రియేట్ చేయాలి. OX03కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. సో బిజినెస్ ఏరియాస్ ఒక 2 or 3, ఒక 2 క్రియేట్ చేయండి అన్న. బిజినెస్ ఏరియాస్ ఇవ్వండి, నేమ్స్ ఇవ్వండి. TATH అని కొట్టండి. TATH అంటే టాటా హైదరాబాద్. హైదరాబాద్ డిస్క్రిప్షన్లో రాయండి. TTH అని కొడతాను సార్. మీ ఇష్టం, ఎలా అయినా ఇచ్చుకోండి, మీ ఇష్టం. TTH మీద ఏమన్నా ఇంకోటి ఏదన్నా TTH అదేంటి మారుస్తున్నారా? ఓకే,
అరే ఏమైంది? కసలు పోయింది సార్ అది. ఇంకానే ఉంది. కర్సర్ పెట్టి అప్పేరకి ప్రెస్ చేయండి, వెళ్ళిపోతుంది కదా. ఉండట్లేదు ఎందుకు? కర్సర్ పెట్టండి, పైన కర్సర్ పెట్టేసి అప్పేరకి TMH తోనే స్టార్ట్ చేయండి. TMH తోనే స్టార్ట్ చేయండి, లాస్ట్ లెటర్ మార్చండి అంతే. హైదరాబాద్ ఒకటి, TMH హైదరాబాద్ ఒకటి, TMGN గుంటూరు చేస్తాను సార్. TMGN TMH ఇచ్చి లాస్ట్ లెటర్ మార్చుకోండి. మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఇక్కడ, అందుకని. ఓకే సార్. TMH ఇచ్చి G అని పెట్టండి. టాటా మోటార్స్ గుంటూరు అని సరిపోతుంది కదా. హెచ్ అని ఇచ్చారు అక్కడ. ఓకే ఓకే. TM టాటా మోటార్స్ గుంటూరు. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేసాము, మన కంపెనీ కోడ్కి ఒక 2 బిజినెస్ ఏరియాస్ అనేవి క్రియేట్ చేసాం. ఎక్కడ ఉన్న బిజినెస్ ఏరియాస్? హైదరాబాద్లో ఒకటి ఉన్నట్టు క్రియేట్ చేసాం, తర్వాత గుంటూరులో ఒకటి ఉన్నట్టు క్రియేట్ చేసాం. ఇక్కడ 2 మాత్రమే మనం క్రియేట్ చేసాం. ఇట్లా నంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు సేవ్ చేయండి. ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. ఎన్ని ఏరియాస్ అయితే ఉంటాయో మనకి క్లయింట్ ఇస్తాడు, మనకి ఎక్కడెక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనకి క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్గా చేసుకుని బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా క్రియేట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది, సేమ్ కంటిన్యూ చేయండి. కొత్తది కూడా పని లేదు. సో నెక్స్ట్ టైం నుంచి సేమ్ రిక్వెస్ట్ కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు ఎలాగో చేశారు కాబట్టి చేసేయండి. క్రియేషన్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ అని చెప్పండి. సేవ్ అయిపోయింది. మనం ఇక్కడ మన కంపెనీ కోడ్కి ఉన్నటువంటి 2 బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేసాం. సో మనం ఎన్ని బిజినెస్ ఏరియాస్ అయినా ఉన్నాయో అన్నీ కూడా మనం ఇక్కడ 1 by 1 కోడ్స్ ఇచ్చుకుంటూ షార్ట్ డిస్క్రిప్షన్, షార్ట్ కట్లో కోడ్స్ ఇవ్వాలి. అలాగే మనం డిస్క్రిప్షన్ కూడా రాసుకోవాలన్నమాట ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. ఓకే. సో మనం బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం. డిఫైన్ బిజినెస్ ఏరియాస్ అంటారు. ఇది 4th కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో. దీని తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ ఏముంది, 5th కాన్ఫిగరేషన్, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారు. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్ అంటే మనము బిజినెస్ ఏరియాస్ అన్నింటినీ ఒక చోట తీసుకురావడానికి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయాలి. ఓకే. దానికి ట్రాన్సాక్షన్ కూడా వచ్చేసి OCC1 ఉంటుంది. చూడండి, OCC1 మీకు ఇచ్చిన దాంట్లో ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా కొట్టేయండి, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఇవన్నీ. ప్రాఫిట్ సెంటర్ కన్సాలిడేటెడ్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ అదే కాస్ట్ సెంటర్స్ ఉన్నాయి కదా, దాన్ని అసైన్ చేసుకుంటాను సార్ అప్పుడు. సరే చూద్దాం, చేద్దాం. ఫస్ట్ అయితే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే సార్. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అన్నాడు కదా. సో న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. OCC1లోకి వెళ్ళింది మీరు? అవును సార్, OCC1. OCC1లోకి వెళ్ళాక ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయండి. నోట్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా? నోట్ చేస్తున్నాను సార్. నోట్ చేసుకోండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇచ్చి అది ఏంటనేది రాసుకోండి. సార్ రాసుకుంటాను సార్. ఇక్కడ ఏం రాస్తారంటే టాటా కదా, TCBA అని పెట్టండి. టాటా వాళ్ళది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని వస్తుంది. TCBA, టాటా వాళ్ళది CBA. డిస్క్రిప్షన్లో రాయండి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఫర్ టాటా మోటార్స్ అని పెట్టింది, దానికి పెట్టండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏం క్రియేట్ చేశారని కూడా రాయండి. మనకి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని ఒకటి క్రియేట్ చేసాం. ఓకే, సేవ్ చేసేయండి డైరెక్ట్గా. సరిపోతే షార్ట్ కట్లో పెట్టుకోండి. టాటా మోటార్స్ ఉంది కదా, టాటా మోటార్స్ తీసేయండి. లేదా టాటా మోటార్స్ కన్సాలిడేషన్ CBA ఏరియా అని పెట్టండి. కన్సాలిడేషన్ తీసేసి CB ఏరియా అని రాయండి. షార్ట్ కట్లో రాసుకోండి.
ఓకే సార్. ఓకే, సేవ్ చేసేయండి. ఇక్కడ రిక్వెస్ట్ అవసరం లేదు, ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, ఈసారి నుంచి వద్దు. సేవ్ చేసేయండి. అయిపోయింది కదా, సేవ్ అయిందా డేటా? డేటా వాస్ సేవ్డ్. ఓకే రైట్, అయిపోయింది. సో ఇప్పుడు మనం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా చేయాలి, అంతే కదా? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని బిజినెస్ ఏరియా తోటి అసైన్ చేయాలి మనం. బిజినెస్ ఏరియాస్ అసైన్ చేయాలి. దాని టీ కోడ్ ఏంటి? OBB6. మీ డాక్యుమెంట్లో ఇచ్చాను, 1 by 1 చెప్తున్నాను నేను. OBB6 లో కలండి. ఓకే సార్, వచ్చింది. వెళ్ళారు కదా. ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, క్రియేట్ చేసిన వాటిని లింక్ చేస్తున్నాం ఇక్కడ. సో బిజినెస్ ఏరియాస్ 2 క్రియేట్ చేసాం. బిజినెస్ ఏరియా 2, టాటా మోటార్స్ హైదరాబాద్, టాటా మోటార్స్. ఫస్ట్ 3 లెటర్స్ కొట్టండి. ఫస్ట్ 3 లెటర్స్, 4 వద్దు, 3 బ్యాక్ రండి, 3 లెటర్స్ ఏమని చెప్తాను. స్టార్ కొట్టండి అక్కడ. అరే 3 లెటర్స్ ఇచ్చి స్టార్ ఇవ్వండి, అప్పుడు కంటిన్యూ చేయండి. అదే స్టార్ ఇవ్వండి అక్కడ. అదే స్టార్ ఆప్షన్ ఇంటూ ఉంటుంది, లేకపోతే ఇంటూ ఇవ్వండి. స్టార్ ఉంటుంది కదా మనకి, 8 నెంబర్ ఉంటుంది అక్కడ. స్టార్ ఇంటూ కాదు సార్, స్టార్ అనుకోండి. కొట్టండి. కొట్టాను సార్. ఎందుకని రావట్లేదు మీకు? బిజినెస్ ఏరియా సేమ్ ఏమొచ్చింది మీకు? రావటం లేదు సార్. ఎందుకని? బ్యాక్ రండి, అప్పుడు ఇవ్వండి. మళ్ళీ OCC1లోకి వెళ్ళండి. OBB6లోకి వెళ్ళండి. ఎందుకని రావట్లేదు మీకు అవి? యాక్చువల్గా స్టార్ ఇవ్వకుండా కొట్టండి. అయితే యాక్చువల్గా మీరు స్టార్ ఇస్తే మీరు ఫస్ట్ ఎక్కడెక్కడైతే క్రియేట్ చేస్తారో అవన్నీ వచ్చేస్తాయి, 1 by 1 వచ్చేస్తాయి. అంటే TTలో స్టార్ట్ ఫస్ట్ 3 లెటర్స్ కొడితే దానికి రిలేటెడ్గా ఉన్న అన్నీ వచ్చేస్తాయి. మొత్తం 4 లెటర్స్ ఇవ్వండి. ఇప్పుడు టాటా మోటార్స్ గుంటూరు వచ్చింది కదా. గుంటూరు వచ్చింది. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏం క్రియేట్ చేశారు ఇందాక మీరు? టాటా మోటార్స్ గుంటూరు, TCBA. ఇప్పుడు 2 వచ్చినాయి కదా. ఇప్పుడు 2 వచ్చి చూసారా? TCBA అని ఇచ్చాం. TCBA ఇవ్వండి అక్కడ, కింద కూడా ఇచ్చేయండి, లేకపోతే ఒకటి ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఇంతకుముందు మనం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏమైతే క్రియేట్ చేసామో అది ఇస్తున్నాం ఇక్కడ. అంటే బిజినెస్ ఏరియాని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? మొత్తం కూడా ఒక గ్రూప్ కింద కలిపేస్తున్నాం, మీ బ్రాంచెస్ అన్నీ కూడా. ఓకే, ఒకే దాంట్లో కలిపేస్తున్నాం మనం. ఒక ఏరియా, ఒక రీజన్ లాగా సార్, ఒక రీజన్ లాగా చేస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు బ్రాంచెస్ అన్నిటికీ కూడా మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా, అట్లా. ఓకే కదా, ఎంటర్ కొట్టండి. పక్కన డిస్క్రిప్షన్ లో రావాలి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కొట్టింది. 36 ఎందుకు వచ్చింది? TCBA ఇచ్చారు కదా, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు అది వదిలేయండి, ఎంటర్ కొట్టండి. వచ్చింది కదా, రైట్కి వచ్చింది కదా, తీసుకుంది కదా ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ 2వ దానికి కూడా ఇచ్చేయండి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఇచ్చి ఎంటర్ కొట్టండి, డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వచ్చేసిందా? ఎంటర్ కొట్టండి. వచ్చింది కదా. అంటే మనం టైప్ చేయకూడదు డిస్క్రిప్షన్లో, ఇక్కడ ఎప్పుడైనా సరే ఆటోమేటిక్గా అది అక్కడే తీసుకుంటుంది. ఓకే, సేవ్ చేసేయండి. ఓకే సార్, సేవ్ చేసాను. అయిపోయింది కదా? అయిపోయింది సార్. సేవ్ చేశారు కదా, డేటా వాస్ సేవ్ చేశారు కదా, అయిపోయింది. అంటే మనం ఏం చేసాము? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ అన్నిటినీ కూడా
బిజినెస్ ఏరియాస్ తోటి లింక్ చేసేసాం అన్నీ కూడా, అయిపోయింది, సేవ్ అయిపోయింది. తర్వాత ఇది ఈ కాన్ఫిగరేషన్ తర్వాత ఇంకొకటి ఏంటంటే డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా అని ఉంటుంది. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి, ఫస్ట్ ఇది తెలుసుకోవాలి మనం. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా FM__ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటంటే ఒక కంపెనీలో ఎనీ ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్ లో HR డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అకౌంటెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ ని కలిపి వాటన్నిటికీ కూడా మనం టైం వాల్యూని ఇస్తాం. మనము ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తాం, ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాం క్లయింట్ది. వాడు ఏం చెప్తాడు, నాకు ఇప్పటి నుంచి ఇప్పటికల్లా నా ప్రాజెక్ట్ అయిపోవాలని చెప్తాడు. సో ఆ డ్యూరేషన్ వరకే ఈ HR డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, సేల్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అకౌంటెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అప్పటి వరకే పనిచేయాలి. తర్వాత ఏ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు వాళ్ళు. అర్థమైందా? సో దానికి సంబంధించి మనం ఒకటి ఇస్తాం, దాన్ని డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్ అంటారు. ఫంక్షనల్ ఏరియాస్ అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా ఫంక్షనల్ ఏరియాస్ అంటారు. సో ఆ డిఫైన్ అటువంటి డిపార్ట్మెంట్ ఏరియాస్ ని ఫంక్షనల్ యాక్చువల్లీ చేయకపోయినా ఏం కాదు, బట్ ఇది తెలుసుకోవాలి కంపల్సరీ మనం. దీనికి టీ కోడ్ వచ్చేసి FM__ ఫంక్షన్ అనే టీ కోడ్. ఇంతకు ముందు పాత టీ కోడ్ ఉండేది, OKBD అని చెప్పేసి ఒక ఓల్డ్ టీ కోడ్ ఉండేది, అది లేదు, ఆ టీ కోడ్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు FM__ ఫంక్షన్ అని చెప్పేసి కొత్త టీ కోడ్ ఒకటి ఇచ్చారు. ఎందుకంటే ఇది ఫంక్షనల్ ఏరియా సంబంధించింది కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉండాలని ఇచ్చారా, లేకపోతే SAP వాళ్ళు ఏ స్టాండర్డ్ బేస్ చేసుకుని ఇది చేంజ్ చేశారు అనేది నాకు కరెక్ట్ గా తెలియదు. బట్ రైట్ నౌ అయితే FM__ ఫంక్షనల్ టీ కోడ్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్ ని క్రియేట్ చేయడానికి. సో మీకు క్లారిటీ వచ్చింది కదా దీని గురించి, ఈ కాన్ఫిగరేషన్ గురించి? వచ్చింది సార్. వెళ్ళండి, FM__ ఫంక్షన్ లోకి వెళ్ళండి. వచ్చేసారు కదా మీరు? వచ్చారు కదా? వచ్చారు కదా? సో ఫంక్షనల్ ఏరియా ఏదైనా ఒక నెంబర్ ఇవ్వండి. అంటే మనం ఏం చేస్తున్నాము, ఈ HR ఒక డిపార్ట్మెంట్ కి ఒక ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం, దానికి ఒక నెంబర్ ఏదైనా ఇవ్వండి. ఎగ్జాంపుల్ 10101 అని ఇవ్వండి. 10101 ఫంక్షనల్ ఏరియా అని ఉంది, అక్కడ ఇవ్వండి. 10101 అని ఇచ్చారు. ఎంటర్ కొట్టండి. దాని తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్. ఓకే, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది సార్. కంటిన్యూ కొట్టండి. పక్కన మీకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారు, అలాంటి క్రియేట్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి. వచ్చింది కదా? సో అంటే మనకి ఇవన్నీ కూడా ఇందాక అన్ని లాక్ లో ఉన్నాయి, ఈ ఆప్షన్స్ అన్ని కూడా. అంటే మనం ఒక ఫంక్షనల్ ఏరియాకి ఒక నెంబర్ ఇచ్చాం. సో మనం ఇక్కడ ఏమిద్దాము, టాటా మోటార్స్ అనేది దేనికి సంబంధించింది, మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ అని ఇవ్వండి. ఓకే సార్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ అని ఇచ్చారు మీరు. కిందకి రండి. కింద వ్యాలిడిటీ ఫ్రమ్ మనం చూసారా, వ్యాలిడిటీ పీరియడ్, దాని కింద వ్యాలిడిటీ ఫ్రమ్ ఉంది కదా, అక్కడ సైడ్ లో ఒక చిన్న ఆప్షన్ కనిపిస్తుంది మీకు, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేస్తే మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా? సో ఈ రోజు డేట్ నుంచి ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది సార్. ఈ రోజు డేట్ నుంచి 1 year టైం తీసుకోండి, 1 year పెట్టుకోండి ఇప్పటి నుంచి. సో ఏది ఇచ్చారు మీరు, అక్కడ కాదు. ఓకే, నెక్స్ట్ వ్యాలిడిటీ 2 దగ్గర ఇవ్వాలి, అక్కడ ఇవ్వకూడదు, కింద ఇవ్వకూడదు, అక్కడే ఇవ్వండి. అక్కడ ఇవ్వండి, 1 year టైం ఇవ్వండి. 1 year ఇచ్చాడు, 1 year ఇచ్చేయండి. ఇక్కడ 29 తీసేసి 28 ఇవ్వండి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. సరిపోయిందా?
ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ ఎక్స్పైరీ డేట్ అదే తీసుకుంటుంది. కొట్టి చూడండి, ఎంటర్ తీసుకుందా? తీసుకోలేదా? ఓకే ఫైన్. ఇప్పుడు మీరు మాన్యువల్ ఇచ్చేయండి. అయితే మాన్యువల్ ఇచ్చేయండి. 28/10/2022 ఇవ్వండి. అయిపోయింది. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఫైన్ అవ్వట్లేదు కదా? ఓకే, ఇప్పుడు సేవ్ చేసి చూడండి. సేవ్డ్. యాక్చువల్గా రియల్ టైంలో అయితే మీకు ఇక్కడ ఎవరు క్రియేట్ చేశారు, సర్వర్ ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు అకౌంట్ నుంచి క్రియేట్ అయ్యిందని చెప్పేసి మామూలుగా ఆన్లైన్ సర్వర్ అయితే ఆప్షన్స్ వేరేగా వస్తాయి. ఇక్కడ కొంచెం మారిపోయినాయి. అదే చేంజ్ ఇక్కడ వచ్చింది సార్, మొన్న అని చెప్పని ఇక్కడ వచ్చింది కదా. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఎక్స్ట్రా ఉంటాయి. ఓకే రియల్ టైం. ఎనీవే పెద్ద ప్రాబ్లం లేదు, దానివల్ల అయితే ప్రాబ్లం లేదు, మనకు సేవ్ అయిపోయింది. బట్ కింద అయితే మీరు మున్నా అని చెప్పేసి వచ్చింది కదా, యూజర్ ఐడి ఇవన్నీ వస్తాయి అక్కడ. ఓకే, ఎనీవే నో ఇష్యూ, అంత ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన పని లేదు, సాఫ్ట్వేర్ అయితే బాగానే ఉంది, నో ఇష్యూ. సో ఇప్పుడు ఏం చేశారంటే మీరు ఒక ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేశారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ క్రియేట్ చేశారు. ఎప్పటి నుంచి? 29/10/2021 నుంచి 29/10/2022 వరకు చేశారు. 28/10/2002 వరకు చేశారు. అంటే 1 year మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ కి మీరు లిమిట్ పీరియడ్ అనేది ఇచ్చారు. అంటే 1 year పీరియడ్ ఇచ్చారు మీరు. అదే మీరు సో హెచ్ఆర్ కైనా అంతే, మార్కెటింగ్ కైనా అంతే, సేల్స్ కైనా అంతే. ఇట్లా మనం టైం వాల్యూ అనేది ఇస్తాం, టైం ఇస్తాం, పీరియడ్ ఇస్తాం. సో ఇట్లా పీరియడ్ ఇవ్వటాన్ని ఏమంటారంటే డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా అంటారు. అంటే ఒక ఫంక్షనల్ ఏరియా, ఫంక్షనల్ అంటే హెచ్ఆర్ అనేది ఒక ఫంక్షనల్ ఏరియా అవుతుంది, మార్కెటింగ్ అనేది ఒక ఫంక్షనల్ ఏరియా అవుతుంది, సేల్స్ అనేది ఒక ఫంక్షనల్ ఏరియా అవుతుంది. మార్కెటింగ్ అంటే ఏంటి? సేల్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు మార్కెటింగ్ వాళ్ళు. సేల్స్ వాళ్ళు ఏం చేస్తారు? అమ్ముతుంటారు వాళ్ళ ప్రోడక్ట్. అకౌంటెంట్ వాడు ఏం చేస్తాడు? అకౌంట్స్ వేస్తాడు. వీళ్ళకి ఒక లిమిట్ ఇస్తున్నాం, 1 year లిమిట్ ఇస్తున్నాం. 29/10/2021 నుంచి 28/10/2022 వరకు ఇస్తున్నాం లిమిట్ మనం వర్క్ చేయడానికి. వర్క్ చేయడానికి అంటే మనం అగ్రిమెంట్ అప్పటి వరకు కుదుర్చుకున్నాం. ఇది ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇంకొక 6 months ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే మనం క్లయింట్ తోటి మనం తీసుకున్నటువంటి అగ్రిమెంట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సార్ ఆల్రెడీ ఆటోమేటిక్ అప్డేట్ అయిపోద్దా, లేదంటే మళ్ళీ మనం క్రియేట్ చేసి అప్డేట్ చేయాలి సార్ దాన్ని? ఇది మనం క్రియేట్ చేయాల్సిందే, డిపెండ్స్ ఆన్ అగ్రిమెంట్ ని బట్టి. సార్ ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది, లేదంటే వ్యాలిడ్ 2 అయిపోద్ది, అప్పుడు మళ్ళీ మనం క్రియేట్ చేయాలి, లేదంటే దాన్ని అప్డేట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకొని మనం అప్డేట్ చేయాలి. మళ్ళీ మనకి మేనేజ్మెంట్ నుంచి మళ్ళీ పర్మిషన్స్ అన్ని వచ్చినప్పుడు దీన్ని మనం ఎడిట్ చేస్తాం. ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, చూసారా పెన్సిల్ సింబల్ ఉంది కదా, చేంజ్ ఫంక్షనల్ ఏరియా అని ఉంది, అది దాని మీద క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు. ఓకేనా? బట్ మేనేజ్మెంట్ నుంచి మనకు మెయిల్ రావాలి, మన టీమ్ లీడర్స్, హెడ్స్ అందరూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మనం చేయాలి అవన్నీ కూడా, లేకపోతే చేయకూడదు. ఓకే, ఆథరైజేషన్ రావాలా మనకు. ఇంకోటి మనకి ఏంటంటే గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ కి మామూలుగా రియల్ టైంలో 16 months ఉంటుంది ప్రాజెక్ట్ మినిమం. అంటే 12 months ఏమో 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, 12 నెలలు. ఇంకొక 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నట్టు దీని గురించి. స్పెషల్ పీరియడ్స్ అవే ఇక్కడ మనకి క్యాల్కులేట్ అవుతాయి అనమాట. అర్థమైందా? ఓకే సార్. అది దానికి కొంతమంది గ్రేస్ పీరియడ్ అని కూడా చెప్తారు. గ్రేస్ పీరియడ్ 6 months గ్రేస్ పీరియడ్ అంటారు, 3 months గ్రేస్ పీరియడ్ అంటారు, 4 months గ్రేస్ పీరియడ్ అంటారు. డిపెండ్స్ అనమాట. మన ఏంటన్నా మ్యాక్సిమం 6 పెట్టుకోవాలా? మాక్సిమం 6 కాదు, మాక్సిమం వచ్చేసి 4. 12 పోస్టింగ్ పీరియడ్స్ ప్లస్ 4 పోస్టింగ్ పీరియడ్స్ మొత్తం కలిపి 16 ఉంటాయి కదా. 4 స్పెషల్ పీరియడ్స్ ఓన్లీ 4 ఉంటాయి. ఓకే అంటే అడుగుతారు, మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు కొంతమంది, మీరు ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత అంటే 16 months చెప్పాలి మినిమం. 16 months. 2 నెలలు 3 నెలలు 6 నెలలు అంటే నమ్మరు వాళ్ళు, ఫేక్ ఏమో అనుకుంటారు. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫైన్. నెక్స్ట్ ఇది అయిపోయింది, మీకు ఇది క్లారిటీ వచ్చింది కదా. తర్వాత ఏం చేయాలంటే డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45 అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, చూడండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటంటే ఒక కంపెనీకి లేకపోతే ఒక ఎంప్లాయీకి ఎంత అమౌంట్ అనేది తను పోస్ట్ చేయొచ్చు డాక్యుమెంట్ అనేది లిమిట్ ఇస్తాం. అది ఎలా చేయాలనేది మీకు చెప్తాను, సింపుల్ కాన్ఫిగరేషన్. ఇది కూడా OB45లోకి వెళ్ళండి. కమాండింగ్ బార్లో OB45 అని టైప్ చేయండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇన్వెంటరీస్లోకి వెళ్ళండి. ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేయండి. అన్న ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే సార్.
ఓకే సార్. కంట్రీ ఐఎన్ ఇవ్వండి. ఇక్కడ మల్టీ కరెన్సీస్ ఇచ్చుకోవచ్చా మామూలుగా? కరెన్సీసా? మీరు ఇండియన్ కంపెనీకి వర్క్ చేస్తుంటే ఐఎన్ఆర్ అని ఇవ్వాలి. మీరు యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తుంటే ఏమి ఇవ్వాలి? యుఎస్ వాళ్ళ కరెన్సీ ఇవ్వాలి. అంటే అర్థమైందా? అర్థం సార్. ఇప్పుడు మళ్ళీ వేరే కంట్రోల్ ఏరియా క్రియేట్ అంటే మళ్ళీ ఒకవేళ యుఎస్ బేస్ లో మన కంట్రోల్ ఏరియా క్రియేట్ చేయాలి, అక్కడ మనం యుఎస్ డాలర్ ఇచ్చుకోవాలా? అది ఏ కంపెనీకి మీరు ఏ కంట్రీకి వర్క్ చేస్తున్నారు మీరు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే సార్. ఓకే ఓకే, నెక్స్ట్ అవేం అవసరం లేదు. లాస్ట్ రండి, క్రెడిట్ లిమిట్ అని చూడు, అక్కడికి రండి. టోటల్గా ఒక 6 9 ఇచ్చేయండి అక్కడ. హలో హలో, క్రెడిట్ లిమిట్ అక్కడికి రండి. క్రెడిట్ లిమిట్. ఓకే వచ్చాను సార్. అక్కడ 9s ఇవ్వండి, ఒక 9 9s ఇవ్వండి, 9 ఇవ్వండి. ఇచ్చారు కదా? ఇచ్చినాను సార్. ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత దీనికి ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు చూడండి, మీరు ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేశారు. ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఏం చేశారు? 9 9s ఇచ్చారు. 9 ఎక్కువ ఇచ్చారు అనుకుంటారు కదా, 9 ఇచ్చారా? కరెక్ట్ చూడండి. ఓకే ఫైన్, ఎంటర్ కొట్టండి. చూసారా ఎలా మారిపోయిందో? చూస్తారా? అంటే మీరు ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో మీరు ఒక 10 years నుంచి పని చేస్తున్నారు ఎస్ఏపి మీద. నేను కొత్తగా వచ్చాను, ఎగ్జాంపుల్ నేను. ఓకే, నేను కొత్తగా వచ్చాను, నాకేం తెలియదు. సో మీరు ఆల్మోస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు అన్లిమిటెడ్గా ఇచ్చేసారు. ఓకే, లిమిట్ అనేది. సో లిమిట్ అనేది మీరు ఎంత వాల్యూ డాక్యుమెంట్ అని మీరు పోస్ట్ చేయొచ్చు. నాకు తెలియదు కాబట్టి నాకు తక్కువ వాల్యూ ఇస్తారు ఇక్కడ. ఓకే, పర్టికులర్ లిమిటెడ్ డాక్యుమెంట్స్ లిమిటేషన్స్. లిమిటెడ్ డాక్యుమెంట్ నేను ₹1,00,000 50,000 2 లక్షలు 10 లక్షలు అవి మాత్రమే పోస్ట్ చేయగలను నేను. ఓకే ఓకే, లిమిటెడ్ డాక్యుమెంట్స్ వాల్యూ అంటారు అనమాట. అర్థమైందా? యా సార్. సో అదే అనమాట ఈ కాన్సెప్ట్. ఈ క్రెడిట్ కంట్రోల్ అంటారు, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటుంది. ఓకే సార్. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కంపెనీకి అసైన్ చేస్తాం, కంపెనీకి. ఓకే, అది జరిగేది. సో ఇప్పుడు క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేశారు, సేవ్ చేసేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అవసరం లేదు, కంటిన్యూ చేయండి. ఓకే, క్రెడిట్ డేటా వాస్ సేవ్డ్ అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ అయిపోయింది. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. తర్వాత ఏం చేయాలి మనం? అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అంటే కంపెనీ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా కంపెనీ కోడ్, ఆ కంపెనీ కోడ్ కి క్రెడిట్ కంట్రోల్ ఏరియాని అసైన్ చేయాలి. ఓకే, అసైన్. అర్థమైందా? సార్. సో దానికి ట్రాన్సాక్షన్ కోడ్ OB38 అయినా చూడండి ఒకసారి, అదే అనుకుంటా, నాకు గుర్తులేదు. OB38 కొట్టండి వస్తుంది. OB38 అసైనింగ్ కంపెనీ అంతే సార్. OB38 సార్. పొజిషన్లోకి వెళ్ళండి. వెళ్ళారు కదా? వెళ్ళినాను సార్. కంపెనీ కోడ్ తీసుకున్నారా? వచ్చిందా? ఇచ్చారా? కంపెనీ కోడ్ ఇవ్వండి మీరు. నాకు స్క్రీన్ అసలు బాగా చిన్న వర్డ్స్ కనిపిస్తుంది. రేపు నుంచి మీరు ఫాంట్ సైజ్ పెంచండి కొంచెం. హెడేక్ వస్తుంది చూడటం వల్ల ప్రాసెస్. ఓకే, వచ్చింది కదా? టాటా మోటార్స్ వచ్చింది కదా మీకు, సిటీ నెల్లూరు వచ్చింది కదా. సో CCCAR అక్కడికి వెళ్ళండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అక్కడ మీరు సెర్చ్ చేసి చూడండి, పక్కన సెర్చ్ బార్ ఉంటుంది వచ్చినది. మీరు డైరెక్ట్ గా కొట్టినా కూడా వస్తుంది, బట్ సెర్చ్ బార్ లో సెర్చ్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యూ ఫైండర్ సింబల్ మీద దాన్ని క్లిక్ చేయండి. TMCC ఎంటర్ ఫైండ్. వచ్చింది కదా? వచ్చింది సార్. తీసుకొని డబుల్ క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ ఇవ్వలేదు అందుకే రాలేదు అక్కడ. వచ్చేసింది కదా? అంటే ఏం చేశారు? కంపెనీ కోడ్ తోటి క్రెడిట్ కంట్రోల్ ఏరియాని లిమిట్ చేశారు. అంటే మీ కంపెనీ కోడ్ మీద ఎంత డాక్యుమెంట్స్ అయినా పోస్ట్ చేయొచ్చు. ఎంప్లాయీస్ కూడా మళ్ళీ సపరేట్ గా కూడా ఇవ్వచ్చు అనమాట ఈ కంట్రోల్ లిమిట్ అనేది. తర్వాత తెలుస్తుంది మనకు అవన్నీ ఎలా ఇవ్వచ్చు అనేది.
ఓకే సార్, అంటే లోపలికి వెళ్ళిన ఓకే కదా. అది సార్. సో ప్రస్తుతానికి ఏం చేసాం, మీ టీ కోడ్ మీద అంటే మీ కంపెనీ కోడ్ మీద మీరు ఎంత వాల్యూ డాక్యుమెంట్ అయినా పోస్ట్ చేయొచ్చు, అన్లిమిటెడ్ ఇచ్చేసాం వాల్యూ అనేది. ఓకే సార్. సో అదే అనమాట జరిగిన ప్రాసెస్. సేవ్ చేసేయండి. సో ఇప్పటితోటి మనం టోటల్ గా ఈ 9 కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసేసాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి 9 కాన్ఫిగరేషన్స్. డిఫైన్ కంపెనీ OX52, నేను చెప్తాను చూడండి. డిఫైన్ కంపెనీ OX15, క్రియేట్ ఏ కంపెనీ కోడ్ OX02, assigning company code to company OX16, define business area OX03, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాస్ OCC1, ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసేసాం మనం. అర్థమైంది కదా. ఓకే సార్, అర్థమైంది సార్. కంప్లీట్ చేసేసాం. సో అంటే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి, గ్లోబల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోవాలి మండే నుంచి మనం. ఓకే సార్. ఇది ప్రాసెస్ అన్నమాట. మీరు పని చేయండి. ఇంకొక ఏదన్నా మీకు కనుక ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మీద ఇంకా నాలెడ్జ్ లేదని డౌట్ ఉంటే కనుక మీరు ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి. ఇంకొక స్టూడెంట్ చెప్పండి. ఇంకొక స్టూడెంట్ లేదంటున్నారు కదా, ప్రాక్టీస్ ఇంకొక కోడ్ క్రియేట్ చేసుకోండి. ఇంకొక ఆయన స్టూడెంట్ ఒక ఆయన నాకు మొత్తం ఒక ఆయన రాసి పంపించాడు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా చాలా బాగుంది, నీట్ గా రాశారు, విత్ స్క్రీన్ షాట్స్ తో సహా రాశారు. విత్ తెలుగులో రాశాడు ఆయన. తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి రాశాడు. కొన్ని తప్పులు కూడా ఉన్నాయి, ఏమనుకోవద్దు. అది పంపిస్తాను మీకు, ఒకసారి చూసుకోండి మీరు. చూస్తాను సార్. ఒకసారి మీరు చూసుకుంటే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఓకేనా. ఓకే సార్. ఓకే. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గ్లోబల్ సెట్టింగ్ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే సార్. సో మీకు ఇంటితో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఓకే సార్. మండే కలుద్దామండి మళ్ళీ. ఓకే. ఓకే సార్. సార్ ఈ పోస్టింగ్ పీరియడ్స్ ఇవన్నీ మనకు వచ్చేది గ్లోబల్ సెట్టింగ్స్ లోనే సార్ వచ్చేది మనకన్నీ? అవన్నీ గ్లోబల్ సెట్టింగ్స్ లో వస్తాయి. ఇవన్నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ గ్లోబల్ సెట్టింగ్స్ లో వచ్చేస్తాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్, ఫిజికల్ అంతే. ఓకేనా. సో మీకు అది పంపిస్తాను, డాక్యుమెంట్ పంపిస్తాను, అది చూడండి. మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్ గా. ఓకే సార్. నేను సాటర్డే సండే చేస్తాను సార్. ఒక 3-4 కంపెనీలు ట్రై చేస్తాను. సరే. ఓకే, ఫైన్. ఓకే సార్. గుడ్ నైట్. మీరు టీ కోడ్స్ అన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఏది మిస్ చేయదు. టీ కోడ్స్ అన్ని చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాను సార్, ప్రాబ్లం లేదు. ఇవన్నీ చూసి ప్రిపేర్ చేసుకున్నాను చార్ట్ అన్ని. ఓకే, ఫైన్. నా దగ్గర ఉన్నది కూడా మీకు పంపిస్తాను. మీకు ఆల్మోస్ట్ అదే సరిపోతుంది. మీరు వీడియో కూడా చూడాల్సిన పని లేదు. అందులో ఉన్నటువంటి డేటా చూసి మీరు డైరెక్ట్గా మ్యాప్ చేయొచ్చు SAPలో. ఓకే సార్. ఓకేనా. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.